లయమేలనలో మధురలాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నీదే. ఈ వారం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో నుంచి ఆణిముత్యం లాంటి పాటల్ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. గుడ్ సింగర్, ఎక్స్ట్రాడినరీ సింగర్ ఉంటారు, కానీ బ్లెస్డ్ సింగర్ కొంతమందే. ఆ బ్లెస్డ్ సింగర్ లిస్ట్ లో నువ్వు ఉన్నావు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక ఓరకట్ట చూసినాడు, ఒక్క చిటికలో వెళ్ళు ఎక్కు పెట్టినాడు. అసలు ఇది పోటీ అని ఎలా అనాలి? పోటీ కాదు, పోటీలో నువ్వు పాల్గొనలా. నువ్వు అసలు కాకలు తీరిన అసలు ఒక మహా గాయనివి. నువ్వు పాడుతుంటే మేము అంతే వినాలి, తరించాలి. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన. నువ్వు అందరినీ మిమిక్రీ చేస్తావట, నేను అందరిని ఇమిటేట్ చేస్తావట, ప్రత్యేకంగా సునీత గారిని. అది ఎలా చేస్తావు? వాగ్దేవి, నీ పాట ఇలా గుండెలో ఇలా నింపుకొని ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది నాకు. ఇంకా చంద్రబోస్ గారు? వాగ్దేవి, నాకు చరణంలో ఒక చోట కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ప్రేమ జలధార ఏదో, ప్రేమ జలధారలో ముంచి తీసినంత బాగా పాడవు తల్లి. నీ పాట వింటుంటే మబ్బుల్లో తేలుతున్నట్టు, నేల మీద నడుస్తున్నట్టు. విజయ్ గారు, విజయ్ సార్ చేయాలంటే కూర్చోవాలి సార్. సరే, కన్ఫర్మ్ చేసుకో. కామెంట్స్ చెప్పే టైంలో వాగ్దేవి, నీ పాట వింటుంటే శ్రవణానందంగా ఉంది నాకు. చాలా బాగుపడి. ఇంకా నాకేం తెలీదమ్మా, నన్ను అడగండి. శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. అన్ని పాటలు ఒకటేలాగా అప్రోచ్ అవ్వడం ఈజీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి పాటల్లో చాలా క్లాసికల్ గా బేస్డ్ అయిన సాంగ్స్ లో కొంచెం వాయిస్ ఇంకా ఓపెన్ అవ్వాలి. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. శృతి విషయంలో కొంచెం గతి తప్పిన, ధృతి విషయంలో మాత్రం ద్యుతి ఉంది. నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం. అడయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత ధిక్కటుల చకిత ధిక్కరుల వికృత ఘీకృతుల సహస్రపణ సంచలిత భూతృతుల. ఇంత కూడా తప్పు, ఇంత కూడా పొరపాటు, ఇంత కూడా దోషం నీ పాటలో లేదు. నువ్వు పాటను పాడుతున్నట్టుగా అనిపించలా, పాటను ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించింది. అనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన. నిజంగా అయితే నేనైతే అసలు అవాక్ అయిపోయాను. ఈ పాట పర్ఫార్మెన్స్ తర్వాత నువ్వు అందరికీ ఒక ఛాలెంజ్ అయిపోయినావురా. అనంత విధముల అభినయించి